బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే ఏపీలో సంచలనం రేపిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుసరులు కోర్టు ముందు లొంగిపోయారు. కిడ్నాప్ కేసులో నిందితులుగా ఉన్న తేలప్రోలు రాము, వజ్రకుమార్లు విజయవాడ కోర్టులో లొంగిపోయారు. నిందితులకు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, అప్డేట్స్ ఏంటి? ఓకే దేవిక, ఈరోజు విజయవాడ కోర్టులో వల్లభనేని వంశీ అనుచరులైన తేలప్రోలు రాము, వజ్రకుమార్ వీళ్ళిద్దరూ కూడా మేజిస్ట్రేట్ ముందు లొంగిపోవడం జరిగింది. అయితే ఈ 2023 సంవత్సరం ఫిబ్రవరి 20 తారీఖున జరిగిన టీడీపీ ఆఫీస్ పైన దాడి నేపథ్యంలో వీళ్ళు ఇప్పుడు లొంగిపోయారు. అయితే ఈ కేసులో మొత్తం 70 మందికి పైగా నిందితులను పెట్టినప్పటికీ వల్లభనేని వంశీని 71 నిందితుడిగా చేర్చారు. గతంలోనే ఒక 20 మందికి పైగా ఈ కేసులో అరెస్టులు చూపించిన పోలీసులు వీళ్ళు తేలప్రోలు రాము, వజ్రకుమార్ల ఆచూకీ తెలియకపోవడంతో వాళ్ళని ఇంకా గాలిస్తానే ఉన్న నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ ఛార్జ్షీట్ కూడా వేసేసిన నేపథ్యంలో బెయిల్ ఈజీగా వస్తున్న ఆలోచనతో వీళ్ళిద్దరూ లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా అప్పట్లో ఈ కేసులో ప్రధాన నిందితులుగా వజ్రకుమార్ ప్లస్ తేలప్రోలు రాము కూడా ప్రధానంగా వ్యవహరించారని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపించాయి. అప్పట్లో సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ అప్పుడు టీడీపీ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్న నేపథ్యంలో ఈ దాడి జరిగినప్పుడు సత్యవర్ధన్ కూడా దాడికి గురయ్యాడు. ఈ దాడికి గురైన నేపథ్యంలో సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ ఆఫీస్ మీద కేసు నమోదు చేశారు. అయితే వంశీ ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ సత్యవర్ధన్ని కన్విన్స్ చేసి అతన్ని కిడ్నాప్ చేసి కన్విన్స్ చేసి అతన్ని భయపెట్టి ఆ కేసును విత్డ్రా తీసుకునేటట్టుగా చేశారు. అయితే టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సత్యవర్ధన్ మెజిస్ట్రేట్ ముందుకెళ్ళి నేను ఈ కేసు విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీ వర్గాల్లో ఒక్కసారిగా షాక్కు గురయ్యాయి. ఈ నేపథ్యంలోనే సత్యవర్ధన్ ఎందుకు అలా చెప్పాడని చెప్పేసి దాని మీద ఎంక్వైరీ చేసి సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు, వంశీ వాళ్ళ అనుచరులు కిడ్నాప్ చేశారని చెప్పేసి కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలోనే రెండో కేసు పెట్టి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు పెట్టి సత్యవర్ధన్ భయభ్రాంతులకు గురి చేయడం, దాని మీద మరొక కేసు పెట్టి వీళ్ళందరినీ కూడా ముద్దాలుగా నమోదు చేయడం జరిగింది. ఈ తేలప్రోలు రాము, వజ్రకుమార్ వీళ్ళు కూడా సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధానంగా వ్యవహరించారన్నట్టుగా కూడా పోలీసులు ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ ఈరోజు మ్యాజిస్ట్రేట్ ముందు లొంగిపోవడం జరిగింది. మ్యాజిస్ట్రేట్ ముందు లొంగిపోయిన తర్వాత వీళ్ళకి రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఈ కేసులో చాలా కాలం నుంచి అబ్స్కాండ్లో ఉండటం వల్ల పోలీసులు వీళ్ళని విచారణ కోరే అవకాశం కూడా ఉంటుంది. ఈ విచారణలో ఏం చెప్తారనేది వేచి చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పటికే లొంగిపోయి బెయిల్ మీద ఉన్న వాళ్ళందరి మధ్య కూడా ఛార్జ్షీట్లు వేసేసిన నేపథ్యం అయితే నెలకొంది. దాదాపుగా విచారణ అయితే పూర్తయిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తా ఉన్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో వజ్రకుమార్, తేలప్రోలు రాము లొంగుబాటు అనేది మరొక కొత్త అంశాన్ని కేసులోంచి ఒక కీలక మలుపుగా కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరిని విచారించిన తర్వాత మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నారు. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు. తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పలువురు ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ క్యాడర్లోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శిఖా గోయల్, సివి ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర వంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ క్యాడర్లో ఎందుకు కొనసాగిస్తున్నారో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా వరంగల్ రిపోర్టర్ రవీంద్ర అందిస్తారు. చెప్పండి రవీంద్ర, మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి శాఖలు పొందుతున్నటువంటి ఎవరైతే ఐపీఎస్ అధికారులు అంటే సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సికే గోయల్ కావచ్చు, తర్వాత స్టీఫెన్ రవీంద్ర, తర్వాత సివి ఆనంద్ నగర కమిషనర్ చేసినారు. అంటే వీళ్ళందరూ కూడా ఒక కీలకమైనటువంటి బాధ్యతల్లో పోస్టులో పనిచేస్తున్నారు. వీళ్ళు కంప్లీట్ గా పోలీస్ అధికారులు. అంటే మామూలుగా అయితే గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ అయితే ఐఏఎస్, ఐపీఎస్ అనేది మనం చూడొచ్చు. దానికి ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన అధికారులు పోలీస్ వింగ్, ఐఏఎస్ అధికారులు ప్రజాపాలనలో పాల్గొనే కలెక్టర్లు. అంటే ఈ రెండు పోర్షన్లలో అధికారి వింగ్ ఎంతైతే పోలీస్ అధికారుల వింగ్ అయితే ఎంతో లా అండ్ ఆర్డర్ మిగతా అంతా కూడా కలెక్టర్ల పాత్ర
రవీంద్ర, మీ ఫోన్ మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. మాత్రం అక్కడ రన్ చేయడానికి వీల్లేదు. దానికి ఒక ప్రభుత్వం ఒక జీవో క్రియేట్ చేసి ఆ జీవో ఆధారంగా ఐపీఎస్ అధికారులందరినీ కూడా కొంతమందిని వాళ్ళకు కావాల్సినటువంటి ముఖ్యులందరినీ కూడా కొంతమందిని ఐఏఎస్ కు క్యాడర్ బదిలీ చేయడం వల్ల వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా అది జెన్యూన్ గా కాదు. ఐఏఎస్ క్యాడర్ ఐఏఎస్ఏ, ఐపీఎస్ క్యాడర్ ఐపీఎస్ఏ అనేది కూడా అక్కడ వ్యక్తం అవుతున్నది. దానిపైన ప్రభుత్వాన్ని కూడా వివరణ కోరింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి ఏ విధులు వాళ్ళకు చేయాలి తప్ప ఇటు వాళ్ళని అటు వాళ్ళని ఇటు బదిలీ చేయడానికి రూల్ లేదు. అయితే జీవో కామర్స్ ప్రకారం కూడా అది చట్ట విరుద్ధం అనేది కూడా ప్రజలకు దాదాపుగా కూడా సీనియర్ ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతున్నది మొత్తం మీద. ఎందుకంటే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. అంటే ఐపీఎస్ అధికారులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి తప్ప ఐఏఎస్ లకు రావడానికి వీల్లేదనేది కూడా సీనియర్ అధికారులు కూడా చాలా మంది వాళ్ళ యొక్క మనోభావాలను మనకు చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క దాని సిస్టమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చెప్పడం జరిగింది. అంటే కోర్టు వ్యవధి విధించింది ఏదైతే ప్రభుత్వానికి, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో, సిఎస్ అంటారో, చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో దానికి ఏ విధంగా మీరు ఇంప్లిమెంటేషన్ చేశారు, ఎందువల్ల కన్వర్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు వాళ్ళను ఐఏఎస్ ప్రమోట్ చేయాల్సి వచ్చింది అనేది కూడా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు. మొత్తానికి చూసినట్లయితే కనుక సీనియర్లు కానీ జూనియర్లు కానీ ఎవరైనా చాలా అభిప్రాయాలు తీసుకున్నా ఇది ఎప్పుడు కూడా జరగలే. ఇట్లా ఐపీఎస్ నుంచి ఐఏఎస్ కు ట్రాన్స్ఫర్ అంటే డిప్యుటేషన్ లో విధులు నిర్వర్తించడం తప్ప కంప్లీట్ గా ఐఏఎస్ కు షిఫ్ట్ చేయడం, ఐఏఎస్ కు ఒక జీవో రిలీజ్ చేసి ఐఏఎస్ క్యాడర్లు ఇవ్వడం అనేది చరిత్రలో ఎప్పుడైతే లేదు. ఇది ఫస్ట్ టైం గా భావించుకున్నది అనేది కూడా సీనియర్ అధికారులు వాళ్ళు ఒక అంటే ఈ జీవోకి ఇది చెల్లుబాట అవునా కాదనేది కూడా వాళ్ళ యొక్క విధానం వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. అంటే మొత్తానికి అయితే ఇది చట్ట వ్యతిరేకమే, ఇది చేయడానికే వీల్లేదు. ఇది కోర్టుకు ఏం సంజాయిషి ఇస్తారు, ఎలాంటి సమాధానం చెప్తారో మనం వేచి చూడాల్సిందే. అది ఖచ్చితంగా అది వాళ్ళ ఎవరి విధులు వాళ్లకు, ఎవరి విధులలో ఇంకోరి విధులు రావడానికి ఐపీఎస్ తీసుకోవడానికి వీల్లే లేదని చెప్పేసి అనేది కూడా ఒక భావన. రేపు కోర్టులో జరగవేయడానికి ప్రభుత్వం తరఫున అక్కడ ఏమి సమాధానం చెప్పాల్సి వస్తుంది, ఏమి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అనేది మనం వేచి చూడాల్సిందే. ఝాన్సీ, రైట్. థ్యాంక్ యూ రవీంద్ర ఫర్ ద అప్డేట్. జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీల విలీనం కోసం ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. సంబంధిత ఫైల్ గవర్నర్ నుంచి ప్రభుత్వానికి చేరే అవకాశం ఉంది. ఇక ఫైల్ నుంచి వచ్చిన వెంటనే ప్రభుత్వం ఆర్డినెన్స్ విడుదల చేయనుంది. ఇక ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల చట్టాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్, అలాగే పరిపాలనా సంఘం చట్టం కూడా మరియు జీహెచ్ఎంసీ చట్టాలను సవరిస్తూ మరో ఆర్డినెన్స్ తెచ్చే అవకాశం ఉంది. మొత్తం 2 ఆర్డినెన్స్ను జారీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రమ్య, ఏదైతే జిహెచ్ఎంసీ మన క్యాబినెట్ ఆమోదించిందో 27 మున్సిపాలిటీలకి సంబంధించి ఓఆర్ఆర్కి దగ్గరలో ఉన్నటువంటి 27 మున్సిపాలిటీలు, పురపాలక సంఘాలు మొత్తాన్ని కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురావాలని ఆలోచిస్తుంది. దానికి సంబంధించి క్యాబినెట్ కూడా ఆమోదించింది. ఈ నెల నవంబర్లో 25వ తారీఖు జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఏదైతే మీటింగ్ ఉందో దానికి సంబంధించి కూడా ఆమోదించడం జరిగింది. కార్పొరేటర్లు అందరికీ సంబంధించి ఆమోదించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఈ ఫిబ్రవరి తారీఖు కౌన్సిల్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో గవర్నమెంట్ కూడా త్వరితగతిన ఇది ఏదైతే ప్రక్రియ ఉందో దానికి సంబంధించి కూడా పూర్తి చేయాలని చూస్తుంది. ఏదైతే ఇది పూర్తయిన తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించి ఎలక్షన్కి వెళ్ళాలని కూడా చూస్తుంది. దానికి సంబంధించిన జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. గవర్నర్ దగ్గర నుంచి వచ్చిన వెంటనే ఆర్డినెన్స్ కూడా తీసుకురావాలని ప్రభుత్వం చూస్తుంది. దానికి సంబంధించి ఏదైతే పురపాలక సంఘానికి సంబంధించి కావచ్చు, కార్పొరేషన్ జిహెచ్ఎంసీకి సంబంధించి సవరణ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రక్రియ ఏదైతే ఉందో అధికారులు కూడా వెంటనే దీనికి సంబంధించి ప్రక్రియ ఏదైతే ఉందో అది మొత్తం కూడా కంప్లీట్ చేయాలని కూడా ఇప్పటికే అధికారులు సూచించిన నేపథ్యంలో అధికారులు కూడా త్వరితగతిన దీనికి సంబంధించిన ప్రాసెస్ కూడా పూర్తి చేయాలని చూస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇది పూర్తి అయితేనే జిహెచ్ఎంసీ ఎలక్షన్ కూడా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా ఏదైతే త్వరగతిన 3 ఆర్డినెన్స్ ఉన్నాయో ఆ 3టికి సంబంధించి 2 ఆర్డినెన్స్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రమ్య, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామకృష్ణ.
ఇక ఏపీలో మరో డిజిటల్ అరెస్ట్ కలకలం రేపింది. ఈసారి రిటైర్డ్ ఉద్యోగిని మోసం చేశారు. ఉన్న పలంగా తమను అరెస్టు చేయబోతున్నామని 48 లక్షలు ఇవ్వాలని అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన జెంజిమెన్ కు ఫోన్ చేశారు. దీంతో ఆయన డబ్బులు సమర్పించుకున్నారు. తీరా మోసపోయినట్లు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా ముగ్గురిని గుర్తించి అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. ఇక 32 లక్షలు, 25 ఏటీఎం కార్డులు, 3 సెల్ ఫోన్స్, 4 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాలో ఉన్న 7.65 లక్షలను ఫ్రీజ్ చేశారు. అయితే డిజిటల్ అరెస్టుల విషయంలో ఇవాళే సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇక ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేయాలని సుప్రీం ఆదేశించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అనకాపల్లి నుంచి మా రిపోర్టర్ శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, అప్డేట్స్ ఏంటి? నమస్కారం, గుడ్ ఈవినింగ్. ఏపీలో మరో డిజిటల్ సంబంధించినటువంటి అరెస్టు కలకాలం రేపింది. ఈ అరెస్టు ఏదైతే ఉన్నదో దీనికి సంబంధించిన విషయాలు బయట పెడుతున్నాయి, ఒకటి బయటకు వస్తున్నాయి. ఈ రోజు సిబిఐ దీని మీద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ కూడా దీని మీద సీరియస్ గా తీసుకుందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు ఈ డిజిటల్ అరెస్టులు కానీ దానికి సంబంధించినటువంటి బెదిరించడము, దోచుకోవటము, సైబర్ క్రైమ్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే, తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే, ఒక్క హైదరాబాద్ నగరంలో చూసుకుంటే, ఒక్క హైదరాబాద్ ముందుకు వెళ్దాము. హైదరాబాద్ ముందుగా మనం మాట్లాడుకుంటే ఒక హైదరాబాద్ నగరంలో డిజిటలైజేషన్ వల్ల సైబర్ క్రైమ్ పెరిగిపోయి గత ఒక్క నెలల కాలంలోనే 1055 కోట్ల రూపాయలు సుమారుగా దోచుకున్నారంటే సైబర్ క్రైమ్ ఎంత దారుణంగా ఉన్నదో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీని విధంగా చూసుకుంటుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక హైదరాబాద్ నగరంలో 1000 కోట్ల పైసలకి పోయిందంటే దీనిలో భాగంగా ఇది ఒక్కటే కాకుండా ఒక అన్నమయ్య జిల్లాలోని ఒక ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి విషయంలోని ఇదే జరిగింది. ఆ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి విషయంలోని అరెస్ట్ చేస్తాము, మీకు మీ మీద అభియోగాలు ఉన్నాయి, అదేనిదని చెప్పి సైబర్ క్రైమ్ ద్వారా దోచుకున్నటువంటి ఈ దొంగలు దారుణంగా తయారవుతారని చెప్పవచ్చు. 40 లక్షల పైగానే ప్రభుత్వ ఉద్యోగి, రిటైర్ అయిపోయిన ఉద్యోగి ద్వారా దోచుకున్నారంటే సైబర్ క్రైమ్ ఎంత పెరిగిందో దీన్ని బట్టి ఇది నిదర్శనమే. ఈ అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి నిదర్శనం. ఇదే విధంగా చూసుకుంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్లాది రూపాయలు సైబర్ క్రైమ్లు ఎక్కువైపోతున్నాయి. దీని మీద కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించింది. ఇప్పుడే స్పందించి ఎట్టి పరిస్థితుల్లోనైనా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నది. మరో వాదన కూడా ఉన్నది. ఇక్కడైతే ఏదైతే ఈ అన్నమయ్య సంబంధించినటువంటి జిల్లాలో జరిగినటువంటి సంఘటన మరో ఎత్తు అయితే మరో విధంగా చూసుకుంటే ఇప్పటికే 3 అరెస్ట్ చేసి ఇప్పటికే డిజిటలైజేషన్ ఏదైతే 32 లక్షల రూపాయలు అకౌంట్ లో ఉన్నటువంటి 7 లక్షల పైసలకు కూడా ఫ్రీజ్ చేసి గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది. పోలీస్ యంత్రాంగం 3 అరెస్ట్ చేసి చాకచక్యంగా పట్టుకొని వాళ్ళు ఇప్పటికే జైల్లో వేశారు, రిమాండ్ తరలించే ప్రయత్నం చేశారు. ఇది దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వము, ఒక పక్క సిబిఐ, మరో పక్క సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది స్పష్టంగా. ఈ దేశంలోనే డిజిటలైజేషన్ పెరిగిన తర్వాత సైబర్ క్రైమ్ ఎక్కువైపోయాయి. ఒక హైదరాబాద్ నగరంలో 1000 కోట్లు ఒక నెల భాగంలో దోచుకున్నారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ మధ్య కాలంలో ఒక ఎమ్మెల్యేని బెదిరించి 1,70,00,000 రూపాయల వరకు కూడా ఇట్లాగే దోచుకున్నారని కూడా తెలుస్తూ ఉన్నది. ఈ డిజిటల్ ఏదైతే సైబర్ క్రైమ్ ఒక పక్క డిజిటల్, మరో పక్క ఏదైతే పెరిగిపోయి టోటల్ గా మన గోప్యంగా ఉండవలసినటువంటి ఆధార్ సంబంధించినటువంటి లింకులు కూడా ఎక్కువ అవటం వల్ల, ఈ ఆధార్ లింకులేజీలు ఎక్కువ అవటం వల్ల సైబర్ క్రైమ్ పెరిగిపోయింది. మరోపక్క ఎప్పుడైతే ఈ సైబర్ క్రైమ్ పెరిగిందో అనాథలైజర్ గా ఇప్పుడు ఉన్నటువంటి సామాన్యుడి దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయిపోయిన వాళ్ళని ముందుగా టార్గెట్ చేస్తున్నారు. ఈ టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. చేసుకొని సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది. రిటైర్ అయిపోయిన 3వ రోజుకి 10 రోజుల్లోనే డబ్బులు వస్తున్నాయి. ఆ అమౌంట్ ని చూసి ఎందుకు దీనంతా నిదర్శనం ఒకటే, సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకు అంటే కేవలం ఈ దేశంలో ఉన్న గోప్యంగా ఉంచవలసినటువంటి ఆధార్ లింకు, పాన్ కార్డు లింకు చేయటం వల్ల ఇది ఎక్కువ మోతాదులోని దేశవ్యాప్తంగా డిజిటల్ సంబంధించినటువంటి ఈ లింకులు ఎక్కువ అవటం వల్ల ఈ సైబర్ క్రైమ్ పెరిగిపోతున్నది. ప్రతి విషయంలోనే కూడా పాన్, ఆధార్ లింకేజ్ ఎక్కువ అవటం మూలానే డబ్బులు దోచుకుంటున్నారు. క్రైమ్ రేట్ పెరుగుతున్నది. ఒక హైదరాబాద్ నగరం నుంచి 1000 కోట్లు పోతే ఒక కరీంనగర్ లోనే సుమారుగా 125 కోట్లు పోయింది. ఒక వ్యాపారి కరీంనగర్ జిల్లాలోని ఒక వ్యాపారికి దగ్గర 120 కోట్లు, అంటే వ్యాపారులు అన్నది దగ్గర, కానీ ఒక వ్యాపారి దగ్గర 75 లక్షల రూపాయల వరకు పోయిందని కూడా ఆ మధ్య చెప్తూ ఉన్నారు.
ఇవన్నీ చూస్తుంటే సైబర్ క్రైమ్ పెరగడానికి, ముఖ్యంగా డిజిటలైజేషన్ పెరగడానికి కారణము ఈ ఆధార్ లింక్ అవ్వటం వల్ల ఈ సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది. సుప్రీంకోర్టు అయితే స్పష్టంగా దేశంలోని సిబిఐకి అప్పచెప్పింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలొద్దు, డిజిటల్ అరెస్టుల్ని ఖండించింది. ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు అరెస్ట్ చేసి ఇమీడియట్ గా ఏమని కూడా చెప్తున్నది. ఈ విషయం మీద మాత్రం స్పష్టంగా సిబిఐ ఆదేశాలు అయితే జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీను. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను శ్రీలంక చరిత్రలోనే అతిపెద్ద ప్రకృతి వైపరీత్యంగా నిలిచిపోతుంది. శ్రీలంకలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తుఫాను కారణంగా దేశవ్యాప్తంగా భారీ నష్టం జరిగింది. కొండ చర్యలు విరిగిపట్టడంతో 334 మంది మృతి చెందారు. ఇంకా 370 మంది ఆచూకీ గల్లంతయ్యింది. శ్రీలంకకు సాయం చేసేందుకు భారత్ ముందడుగు వేసింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తుఫాన్ ప్రభావంతో శ్రీలంక అల్లాడిపోతుంది. ఇప్పటికే భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. మనకు అందిన సమాచారం మేరకు ఆల్మోస్ట్ ఇప్పటివరకు ఈ వరదల్లో, అంటే దిత్తా తుఫాన్ వల్ల వచ్చినటువంటి వరదలు కావచ్చు, వర్షాలు ఎఫెక్ట్ కావచ్చు, ఇంపాక్ట్ వల్ల 334 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. 370 మంది ఆచూకీ గల్లంతారంటే వాళ్ళు వరదల్లో గల్లంతవడం వల్ల వారు ఆచూకీ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరికొంతమంది, అంటే భారతీయులు ఎవరైతే ఉన్నారో కొంతమంది అక్కడ కొలంబో విమానాశ్రయం, క్యాపిటల్ ఏదైతే శ్రీలంక క్యాపిటల్ కొలంబో ఉంది, క్యాపిటల్, అక్కడ విమానాశ్రయంలో చిక్కున్నటువంటి దాదాపు 323 మంది భారతీయుల్ని ట్రాన్స్పోర్ట్ ఫ్లైట్స్ ద్వారా మొత్తానికైతే చేరవేయడం జరిగింది. ఓవరాల్గా ఎఫెక్ట్ చూసినట్లయితే మొత్తం 11 లక్షల మందికి పైగా ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. అంటే కుటుంబాల్లో కంపేర్ చేసినట్లయితే 3,09,000 కుటుంబాలు చాలా ఇంపాక్ట్ గురైనట్టుగా, దీని ప్రభావం వల్ల అల్లాడిపోతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అంటే జనరల్గా పక్క దేశంలో ఏదైనా విపత్తు జరిగినట్లయితే సహజంగా పక్క దేశాలు స్పందిస్తూ ఉంటాయి. కాబట్టి భారత్ కూడా ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో తన వంతు సాయం అందిస్తూ ఉంది. ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటుగా దాదాపు కొన్ని హెలికాప్టర్లు, ఒక 80 మంది జాతీయ విపత్తు నిర్వహణ సిబ్బంది ఎవరైతే ఉంటారో వారితో ఆ టీంని అక్కడికి పంపించి సహాయ చర్యలు చేస్తూ ఉంది. ఇక అక్కడ ఎక్కడైతే వరదలో చిక్కుపోయినటువంటి వ్యక్తులు ఉంటారో శ్రీలంక జాతీయులు, వారిని రక్షించేందుకు అక్కడి సైన్యంతో పాటుగా ఇతర దేశాలకు చెందినటువంటి సైన్యం కూడా హెలికాప్టర్ల ద్వారా, లేదంటేనేమో కొన్ని ప్రాంతాల్లో బోట్స్ ద్వారా, మేక్ షిఫ్ట్ బోట్స్ ద్వారా తీసుకెళ్ళి అంటే వారిని రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరికొంత 400 మంది, 370 మంది దాకా ఆచూకీ తెలియలేదు. బట్ ఇంకా కొంతమంది మిస్ అయి ఉంటారు, పెద్ద సంఖ్యలోనే చనిపోయి ఉంటారని. అంటే పూర్తిగా కంప్లీట్గా రిసీడ్ అవుట్ అయిన తర్వాత, ఆ వరద ఎఫెక్ట్ కంప్లీట్గా వాష్ అవుట్ తగ్గిన తర్వాత మాత్రమే దాని ఇంపాక్ట్, అది ఎంతమంది చనిపోయారు, సంఖ్య ఎంత ఉంటుంది, డెత్ టోల్ ఎంతవరకు వెళ్ళింది అనే విషయం అయితే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. అంటే కొంత వర్షం కొద్దిగా తగ్గటం వల్ల, అంటే ఫ్లడ్ ఎఫెక్ట్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. బట్ వర్షాలు తగ్గటం వల్ల కొంత రెస్క్యూ ఆపరేషన్ అయితే కొంత వేగవంతం అవుతుంది అనేది తెలుస్తుంది. సో ఓవరాల్గా ఒక ఇంపాక్ట్ఫుల్ ఎఫెక్ట్ అయితే అంటే శ్రీలంక చరిత్రలోనే ఇంత ఇంపాక్ట్ఫుల్గా ఒక తుఫాను క్రియేట్ చేయడం కానీ, లేదంటే ఇంతమంది ప్రాణాలు తీసుకోవడం కావచ్చు, ఇన్ని వేలాది కోట్ల నష్టాన్ని చేకూర్చడం మాత్రం ఇప్పటివరకు అయితే జరగలేదు. బట్ శ్రీలంక దీని నుంచి కోలుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఏదైతే శ్రీలంక ఆ దేశం కొన్ని దేశాలతో కొంత సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆయా దేశాలు కూడా ఆ సహాయం అందించేందుకు ముందుకు వస్తూ ఉన్నాయి. ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ వెంకట్ ఫర్ ద అప్డేట్. దేశంలో రెండో విడతలో చేపడుతున్న ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును ఎలక్షన్ కమిషన్ మరో వారం పాటు పొడిగించింది. ఇక ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఓటర్లు తమ పేర్లను ఎలక్టోరల్ రోల్స్లో తనిఖీ చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించింది. ఇక రెండో దశగా ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, యూపీ, వెస్ట్ బెంగాల్తో సహా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి మొత్తం కలిపి 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నిర్వహించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శేఖర్ పూర్తి సమాచారాన్ని అందిస్తారు. శేఖర్, చెప్పండి. ఎస్ రమ్య, మీరు చెప్పినట్టే వాస్తవానికి రెండో విడత సర ప్రక్రియ అయితే నడుస్తోంది. సర్ అంటే SIR, సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. వాస్తవానికి మొదటి విడత మనం బీహార్ ఎలక్షన్ లో చూసాం, ఏ స్థాయిలో ఏం చేశారు ఏంటి, దానివల్ల ఎవరైతే అంటే చనిపోయిన ఓటర్లు కానీ, లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఓటర్లు కానీ, ఇలాగా కొన్ని ఓట్లు అయితే తొలగించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆల్రెడీ తొలగించారు కూడా. అప్పట్లో బీహార్ లో చూస్తే దాదాపు 2 లక్షల చిల్లర వరకు, దగ్గర 3 లక్షల ఓట్ల వరకు తొలగించారు అనేది, దాన్ని తీవ్రంగా
INDAA కూటమి కూడా వ్యతిరేకించింది. అయితే ఇప్పుడు కూడా ఆ పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఈ రెండో విడతలో గడువు పొడిగించడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే ప్రధానంగా ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఇప్పుడు అక్కడ నడుస్తోంది, అలాగే మరికొన్ని రాష్ట్రాలు నడుస్తోంది. అయితే ఇక్కడ పని ఒత్తిడి పెరిగిపోతుంది అక్కడ బిఎల్ఓ అధికారుల మీద అనేది. అంటే బూత్ స్థాయి బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తక్కువ టైంలో ఇచ్చి ఈ ఏరువేత కార్యక్రమం, ఇప్పుడు సర్ర అంటే ఏరువేత కార్యక్రమం ఒక రకంగా చెప్పాలంటే, ఆ ఏరువేత కార్యక్రమం వాళ్ళు అతి తక్కువ టైంలోనే చేయడం అనేది వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే కొంతమంది ఆ పని ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓకే, దాన్ని ఖండిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అనేది పక్కన పెడితే, మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే ఈ ఎమ్యూనరేషన్ పత్రాల పంపిణీ ఏదైతే ఉందో అది December 4th కి పూర్తి కావాలి. కాకపోతే ఇప్పుడు ఈసీ దాన్ని 11వ తేదీ వరకు పొడిగించింది. ఎందుకు అంటే ఈ ముసాయిదా ఓటర్ జాబితా తుది ఓటర్ జాబితా విడుదల తేదీలను కూడా సవరించారు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ ముసాయిదా ఓటర్ జాబితా వచ్చే నెల 16ని ఒక రకంగా తుది ఓటర్ జాబితా, అలాగే వచ్చే ఏడాది February 14న విడుదల చేస్తామని చెప్పి ఈసీ ఆల్రెడీ చెప్పుకొచ్చింది. మొదట విడుదల చేసిన షెడ్యూల్ ఏదైతే ఉందో దాని ప్రకారం చూసుకుంటే వచ్చే నెల 9వ తేదీ ఈ ముసాయిదా ఓటర్ జాబితా, అలాగే 2026 February 7న ఈ తుది ఓటర్ జాబితా విడుదల కావాల్సి ఉంది. ప్రధానంగా ఈ రెండో విడతలో కొన్ని రాష్ట్రాలు ఛత్తీస్గఢ్ గాని, గుజరాత్ గాని, అలాగే గోవా, అలాగే కేరళ, మధ్యప్రదేశ్, అలాగే రాజస్థాన్, తమిళనాడు, యూపీ, అలాగే బెంగాల్, ఈ మొత్తం ఈ రాష్ట్రాలన్నీ కూడా, అలాగే అండమాన్ నికోబార్ దీవులు, ఈ అన్ని రాష్ట్రాలు కూడా కేంద్ర పాలిత ప్రాంతాలు, మొత్తం 12 రాష్ట్రాలు, అలాగే కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ రెండో విడత ఈ SIR ప్రక్రియ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కాకపోతే అధికారులు మీద ఒత్తిడి పెరిగిపోతుంది ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా. ఎందుకంటే అతి తక్కువ సమయంలో ఈ ఏరువేత కార్యక్రమం అనేది జరగదు అనేది దీని మీద ఈసీ కూడా ఒక రకంగా ముందు నుంచి ఈసీ మీద వ్యతిరేకత పెరుగుతోంది. ఈసీ తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అనేది, అలాగే భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తోంది రాజకీయాల కోసం అనేది ఇప్పుడు బీహార్ లో ఏదైతే ఆరోపణలు ఎదుర్కొందో భారతీయ జనతా పార్టీ, ప్రస్తుతం ఇక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా అలాంటి ఆరోపణలే చేసింది. గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటే మొత్తం భారతీయ జనతా పార్టీని తాను తలుచుకుంటే పునాదులతో సహా కదిలిస్తాను అంటూ కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఓకే, వీటన్నిటి నేపథ్యంలో ఓవరాల్ గా అంటే ఈసీ ఈ వ్యాఖ్యలకు వెనక్కి తగ్గిందని అనుకోవడానికి లేదు, కానీ ప్రధానంగా ఈసీ మీద వస్తున్న ఆరోపణలు కూడా ఇక్కడ కీలకంగా పరిగణలో తీసుకోవాలి. ఏ నేపథ్యంలో కాస్తంత రిలీఫ్ అయితే వచ్చింది అధికారులకు అని చెప్పాలి. ఎందుకంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, ఇతర ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా ఢిల్లీలో మొన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కూడా కలిశారు. ఈ ప్రక్రియని రీషెడ్యూల్ చేయాలని కూడా కోరారు. మొత్తానికి ఇప్పుడు గడువు పెంచారు. ఈ నేపథ్యంలో ప్రక్రియ ఎలా కొనసాగుతుంది ఏంటనే చూడాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శేఖర్. ఇవి 686 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగుడి సత్తా.